రాష్ట్ర శాసనసభ పలు కీలక బిల్లులను ఆమోదించింది. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవయవదాన బిల్లుపై పలు సూచనలు, సలహాలు చేశారు సభ్యులు. అయితే పలు అంశాలపై చర్చిస్తుండగా అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరిగింది. తమ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని ప్రతిపక్షం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని కౌంటర్ ఇచ్చారు అధికార పక్షం సభ్యులు. వాస్తవానికి దగ్గరగా ఉండాలనే బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన బట్టి గత ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టి ఖర్చు చేయని నిధులు అక్షరాల 70,000 కోట్లన్నారు. ఈ ఖర్చు చేయని నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. తాము కేటాయించిన నిధులన్నీ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పారు. అధ్యక్ష, ఉదాహరణకి 10 సంవత్సరాలకి మనం ఖర్చు పెట్టినటువంటి నిధులు ఎవరి కోసం ఖర్చు పెట్టాం, బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది ప్రపోజ్ చేసినటువంటి నిధుల్ని మొత్తం బడ్జెట్లో 3,21,257 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టకపోతే ఆ ఖర్చు పెట్టినటువంటి నిధులంతా కూడా ఏ వర్గాల కోసం కేటాయించి ఆ కేటాయింపబడినటువంటి వర్గాలకు జరిగిన నష్టమేంటో 10 సంవత్సరాలు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఖర్చు పెట్టకపోతే రాబడలేదు కాబట్టి ఖర్చు పెట్టలేదు, రైట్. రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. 2023-24 ఏడాదికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదికను సభ ముందుంచారు. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023-24 సంవత్సరంలో పబ్లిక్ మార్కెట్ నుంచి ప్రభుత్వం 53,000 కోట్లు అప్పులు తెచ్చినట్టు తెలిపింది. స్టేట్ రెవెన్యూ సర్ప్లస్ 779 కోట్లుగా చెప్పిన కాగ్ గతేడాది కాలంలో ఎఫ్ఆర్బిఎం 200% పెరిగినట్లు స్పష్టం చేసింది కాగ్. 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా నిర్ధారించింది కాగ్. 2023-24 ఏడాదిలో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్లు వెచ్చించారు. వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేయగా ఖజానాకు వచ్చిన ట్యాక్స్ ఆదాయం నుంచే 61.83% నిధులు వెచ్చించినట్లు తెలిపింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 9,934 కోట్లు రాగా రెవెన్యూ రాబడుల్లో 45% వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు చేసినట్లు తన నివేదికలో కాగ్ స్పష్టం చేసింది. అసెంబ్లీలో అవయవదానంపై బిల్లు ప్రవేశపెట్టారు మంత్రి దామోదర రాజనరసింహ. దీనిపై జరిగిన చర్చలో అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. అవయవదానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యేలందరూ ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. అందరికంటే ముందు తానే అవయవదానానికి ముందుకొస్తానని చెప్పారు కేటీఆర్. The transplantation of tissues of the human body as now comprehensively addresses the various aspects. ఈ బిల్లు ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష. వెల్కమ్ అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగి వెంటనే మనం అతన్ని తీసుకొచ్చి అతని యొక్క ఆర్గాన్స్ మనం తీసుకోగలిగితే మరో 10 మందికి ప్రాణం పోయొచ్చు. ఒకరు చనిపోతూ 10 మందికి ప్రాణదానం చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది ఎవరిమైనా మనం వెల్కమ్ చేస్తాం. గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గోర్బోలీ భాషను బంజారాలు, లంబాడా ప్రజలు మాట్లాడతారని ఆయన చెప్పారు. లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగిందని అన్నారు మంత్రి జూపల్లి. ఈ గోర్బాలీ భాషను బంజారాలు, లంబాడా ప్రజలు మాట్లాడతారు. దీని అర్థం స్వభాష, మాతృభాష అని అర్థం. వారందరినీ కలిపి గోర్మాటి అంటే సొంత జనులు, స్వజనులు అని పిలుస్తారు అధ్యక్ష. లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగింది ఈ గోర్బాలీ భాష. తమ భాషని, తమ సంస్కృతిని, తమ జాతి ఐక్యతను కూడా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బీఆర్ఎస్ పాలనలో భూముల విలువ ఎంత, ఇప్పుడు ఎంతుందో పోల్చుకోవాలన్నారు కేటీఆర్. దీనికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం మొత్తం అప్పుల పాలైందన్నారు. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష, ఈ రోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాబ్పేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్? ఈ రోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్? అధ్యక్ష, నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం.
#1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ #1 స్టేట్ గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం. అధ్యక్ష, సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? సార్, వారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా అప్పులున్నాయి, అంతకంటే ఎక్కువ రెట్టింపు పెంచడం చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేకపోయినాం అధ్యక్ష. చాలా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఫైనాన్షియల్ ఇంత మీరు చూపెడుతున్న లెక్కల ప్రకారంగా వివిధ కోడింగ్ పత్రికలు లేదా ఇతరత్ర రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్న దాని ప్రకారంగా క్షేత్రస్థాయిలో కనబడుతున్న దానికి తేడా కనబడుతోంది. కాబట్టి కాగల రేట్లకు సంబంధించి పెరుగుదల అనేటువంటిది నిరంతర ప్రక్రియ. అసెంబ్లీలో కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫార్మా సిటీ అంటారు, ఫ్యూచర్ సిటీ అంటారు. అసలు ప్రభుత్వానికి క్లారిటీ ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రీన్ ఫార్మా సిటీలో 13 ఫార్మా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నామని శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేసే 2028లో ప్రజల్లోకి వెళ్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ప్రేరేపణ చేసిండ్రు, రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని చంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో కోరినాం, అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి. 15 నెలలు గడిచింది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా గానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినా 10 సంవత్సరాల కాలంలో? సింగరేణి సంస్థలో ఆఫీసర్లకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే మంజూరు చేయాలని కోరారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్. 2023 నుంచి ఆ పే ఆగిపోయిందన్నారు. సింగరేణి సంస్థలో నేమ్స్ చేంజ్, ఆ రోజుల్లో వాలంటరీ రిజైన్ చేసిన వారిని కూడా ఆదుకోవాలన్నారు వివేక్. సింగరేణి సంస్థలో ఆఫీసర్స్కి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే వారికి 2023 నుంచి ఇవ్వట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ ఉంది, అది తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. శాసనసభలో కీలక బిల్లులను సభ ఆమోదించింది. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అవయవ దానం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.